జరిగినవన్నీ ఈరోజు మీడియాల్లోని ఫోటోల్లో చాలా సంక్షిప్తంగా ఉన్నాయి. ఒక అమరావతి మహిళలు మాలాంటి ఎంతోమంది మహిళలు సొంత తల్లి చెల్లికి మీరేం చేశారో చెప్తే బాగుంటుంది. బుద్ధిగా ఉండు అని చెప్పినందుకు సొంత బాబాయికి గొడ్డలి పోటుని బహుమానంగా ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఏకైక కుమార్తెగా ఈరోజు తన తండ్రి మరణానికి కారణమైన వాళ్ళు బయట ఇన్ని సంవత్సరాలుగా తిడుతుంటే తట్టుకోలేని ఏకైక ఆడపిల్లగా ఈరోజు సునీతారెడ్డి గారు చేస్తున్న పోరాటానికి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆమె మీద రాయిస్తున్న అవాకులు చవాకులు సాక్షి లాంటి పత్రికల్లోని కూడా ఒక్కసారి మాట్లాడండి. సునీతారెడ్డి గారు చేసిన తప్పేంటి? తన తండ్రి చావుకి కారణమైన వాళ్ళకి శిక్ష పడాలని సిన్సియర్గా కోరుకుంటుంది. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఈరోజు ఉలికి పడాలి? గుమ్మడికాయలు దొంగ అంటే ఉలికి పడేటట్టు సునీతారెడ్డి గారు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎత్తలేదే. తన తండ్రికి చావుకు కారణమైన వాళ్ళని లోపల పెట్టాలని అన్నందుకు అవినాష్ రెడ్డి గారి గురించి